ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసులాపూర్లో నాగోబా జాతర జరగనుంది. పుష్యమాసం రావడంతో జాతర ఏర్పాట్ల కోసం నాగోబా ప్రత్యేక పూజల కోసం మెస్రం వంశీయులు సన్నద్ధమవుతున్నారు. నాగోబాను అభిషేకం చేసేందుకు పవిత్ర గంగాజల సేకరణకు కేసులాపూర్లో సమావేశమై కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసులాపూర్ నుంచి బయలుదేరిన పాదయాత్ర కుమరం భీం జిల్లాలో పలు గ్రామాల మీదుగా మంచిర్యాల జిల్లాలో కలమడుగు వద్ద ఉన్న గోదావరికి ఈ నెల 28న చేరుకుంటుంది. అక్కడ పవిత్ర గంగాజలం సేకరించి తిరిగి ఇంద్రవెల్లి మండలంలో దొండాడు చేరుకుంటారు. అక్కడ ఫిబ్రవరి 5న ఇంద్రదేవికి ప్రత్యేక పూజలు చేసి తిరిగి కేసులాపూర్కి చేరుకుంటారు. తర్వాత 9వ తారీఖున కేసులాపూర్లో నాగోబా జాతర ప్రారంభం కానుంది. నెలవంక కటోడా ప్రధాన అందరం పటేళ్ళు అందరం మేము కలిసి నెలవంక దర్శనం చేసి 13వ తారీఖున 14వ తారీఖు మా రథయాత్రం. ఆ రథయాత్రంలో ప్రధాన కటోడా ఇద్దరు బయలుదేరుతారు. సిరికొండ గుగ్గలి స్వామి ఇంటికి పోయి అక్కడ 22 తెగలకు కుండలు చెప్పి మళ్ళా రాజంపేట అట్లనే అందరూ ఇక స్వాగతిస్తారు. 21 తారీఖున మనకు మన కాల్ష్యం తీసి గంగాజలం కోసం పాదయాత్ర ఉన్నది అని 7 రోజులు తిరిగి వచ్చి 20 తారీఖున మా మడావి ఇంటికి ఆడ ఇక్కడ కృష్ణాపూర్లో బాస చేసి 21కు మా సన్నిధిలో అంటే మురాడిలో ఎడ్ల బండితో వచ్చి మళ్ళీ ఇక్కడ మా దేవునికి మా మధ్యాహ్నం తీసిన దేవునికి పూజ చేసి మా కాల్ష్యంకు జారీకు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక ఈ రోజు నుంచి మా పవిత్రమైన గంగాజలం కోసం మేము పాదయాత్ర బయలుదేరుతున్నాం. ఈరోజు ఇక్కడ నుంచి ఇంద్రవెల్లి మండలం కిస్లాగూడలో బాస చేసి మరి 22కు గుంజాల గ్రామం నార్నూర్ మండలంకి అక్కడ భాష చేస్తాం. ఇట్లనే తిరిగి 7 భాషలు చేసుకుంటా 8వ రోజు 28 తారీఖు మేము అక్కడ పవిత్రమైన గంగాజలం పూజ చేసి నైవేద్యం పెట్టి గోదావరిలో కలమడుగు దగ్గర హస్తనమడుగులో పూజలు చేసి అక్కడి నుంచి తిరిగి ప్రయాణంలో 29